అందరికీ శుభోదయం. నారా చంద్రబాబు నాయుడికి తాను చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ గురించి చెప్పుకోవడం చేత కాదు. ఆ పార్టీ వాళ్ళకు కూడా చేత కాదు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, సుప్రీంకోర్టు నిన్న వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పు. నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 97లో, ఆయన ముఖ్యమంత్రి అయింది 95లో. ఆ సమయంలోనే వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఇన్నాళ్లుగా ఆ అంశం మీద రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవనెత్తబడటం వల్ల అది అమల్లోకి రాలేదు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ చెల్లుబాటు అవుతుంది, ఇది రాజ్యాంగబద్ధమే అని తీర్పిచ్చింది. ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్ర ఏమిటి, ఏ రకంగా ఇంత కీలకమైన అంశం మీద ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్లలోనే చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ రిస్క్ తీసుకొని ఈ పని చేశాడు, దానివల్ల ఆయనకి గుర్తింపు వచ్చిందా, లేదు దానివల్ల ఆయన రాజకీయంగా నష్టపోయాడా, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ వర్గీకరణ నేపథ్యం. 1990వ దశకంలో ఆంధ్రప్రదేశ్లోనే ఈ వర్గీకరణ అంశం అనేది మొదలైంది. ఆనాడు మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంస్థను స్థాపించి ఎస్సీలకు ఉండేటువంటి రిజర్వేషన్లలో వర్గీకరణ ఉండాలి అనేటువంటి డిమాండ్ని తీసుకొచ్చాడు. ఈ డిమాండ్కి చాలామంది మేధావుల దగ్గర నుంచి, పౌర సంఘాల దగ్గర నుంచి, ఈవెన్ మావోయిస్టు సంఘాల దగ్గర నుంచి కూడా మద్దతు వచ్చింది. దీనికి కారణం ఉంది. కారణం ఏంటంటే, ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎస్సీల్లో ప్రధానమైన కులాలు 2, మాల, మాదిగ. ఇంకా చాలా కులాలు ఉన్నాయి. నిజానికి మొత్తం 59 కులాలు ఉన్నాయి ఎస్సీల్లో. ఆనాటి లెక్కల ప్రకారం చెప్తున్నాను. 90వ దశకంలో సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ 59 కులాల్లో దాదాపు 90% 2 కులాలే ఉన్నాయి, మాల, మాదిగ. ఇందులో ఆనాడు సమైక్య రాష్ట్రంలో మాలలు మార్జినల్గా ఎక్కువ ఉన్నారు, కానీ వీళ్ళిద్దరి సంఖ్య కూడా చాలా ఎక్కువ. అయితే అనేక చారిత్రక కారణాల వల్ల మాలలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యారంగంలో చాలా ముందున్నారు. దానికి ఒక కారణం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ ఇండియా పాలనలో ఉండటం వల్ల, ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 100 సంవత్సరాల నాడే మరి స్కూళ్ళు, కాలేజీలు ఉండటం వల్ల, బ్రిటిష్ వారి పాలన వల్ల కూడా ఎస్సీలు, మరీ ముఖ్యంగా మాలలు బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించుకోగలిగారు. వేరే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మాదిగలు ఉన్నారు. ఇక్కడ నిజాం పాలన ఉంది. ఇక్కడ మామూలుగానే సామాన్య ప్రజలు ఆర్థికంగా, విద్యారంగంలో చాలా వెనకబడి ఉన్నారు. అందులో మాదిగలు ఇంకా వెనకబడి ఉన్నారు. నిజానికి బాలగోపాల్ ఆనాడు రాసిన ఒక వ్యాసంలో మాదిగల్ని దళితులు అన్నాడు. అంత వెనకబాటుతనం ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, 90వ దశకానికి వచ్చేసరికి ఆనాటి లెక్కల ప్రకారం మాలలు సమైక్య రాష్ట్రంలో 41% మంది ఉంటే, ప్రభుత్వోద్యోగాల్లో వాళ్ళ సంఖ్య 62%గా ఉంది. అదే మాదిగలు సమైక్య రాష్ట్రంలో 47% మంది ఉంటే, అంటే ఇంకా ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా. వారి యొక్క రిప్రజెంటేషన్ ప్రభుత్వంలో 31% ఉంది. అంటే రిజర్వేషన్ ఫలాలని ఎక్కువగా అనుభవిస్తున్నది మాలలే అనేటువంటి పాయింట్ రూఢి అయింది. ఎలా అయిందంటే, ఆనాడు మందకృష్ణ మాదిగ ఈ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేశాడు. రామచంద్రరాజు అని చెప్పి ఆయన్ని న్యాయమూర్తి నియమించారు. ఆయన చేసినటువంటి ఎంక్వైరీలో ఈ అంశాలన్నీ బయటపడి, రిజర్వేషన్ ఫలాలను అనుభవించడంలో ఖచ్చితంగా తేడాలున్నాయి, ఎస్సీల్లోనే కొన్ని కులాలు ఎక్కువ ఈ ఫలాలని అనుభవిస్తున్నాయి, మరికొన్ని కులాలు వాటిని అందుకోలేకపోతున్నాయి అనేది నిర్ధారణ. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఎంఆర్పిఎస్ అలాగే ఇతర పౌర సంఘాల కోరిక మేరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే వర్గీకరణ. ఏమిటి వర్గీకరణ? దీన్ని రకరకాలుగా అంటారు. సబ్ కేటగరైజేషన్ అంటారు, సబ్ క్లాసిఫికేషన్ అంటారు. ఆల్రెడీ ఎస్సీలు అనేది ఒక క్లాసిఫికేషను, అందులో మళ్ళీ సబ్ క్లాసిఫికేషను, అందులో ఉన్న కులాలను కూడా మళ్ళీ విభజించి ఈ కులానికి ఇంత రిజర్వేషన్ ఉండాలి. ఉదాహరణకి సమైక్య రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఆంధ్రాలో కూడా మనకి ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకి 6% రిజర్వేషన్ ఉంది.
ఈ 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీలకి, దానిని మళ్ళీ సబ్ క్లాసిఫై చేసి ఆయా వర్గాలకి ఈ వర్గానికి ఇంత, ఈ వర్గానికి ఇంత అని చెప్పి ఇవ్వాలి అనేది ప్రతిపాదన. ఇందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది 1997లో. అది ఈ మొత్తం వ్యవహారానికి మొదలు. యాక్చువల్గా 97లో ఆయన ఈ జీవో ఇచ్చి ఎస్సీలని 4 వర్గాలుగా ఆయన విడదీశాడు. ఏబిసిడి వర్గీకరణ అంటారు దీన్ని. ఏబిసిడి అని చెప్పి మొత్తం ఎస్సీలని ఈ 4 కేటగిరీల్లో పెట్టారు. ఆ ప్రకారం మాదిగలు, వాటి యొక్క ఉపకులాలు, వాళ్ళకి 7% రిజర్వేషన్ వచ్చేట్టుగా, మాలలు, వారి యొక్క ఉపకులాలు, వారందరికీ 6% రిజర్వేషన్ వచ్చేట్టుగా, రెల్లి ఉపకులాలు వాళ్ళకి 1%, ఆది ఆంధ్రులు వారి యొక్క ఉపకులాలు వారికి 1%. సో మొత్తం 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీలకి, దానిని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట ఏబిసిడి అనే కేటగిరీల మధ్య. దీని మీద వెంటనే సహజంగానే మాలలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. మాలలు రాజకీయంగా కూడా ఆనాడే కాదు ఈనాడు కూడా పవర్ఫుల్. ఎస్పెషల్లీ అప్పట్లో ఇంకా ఎక్కువ వాళ్ళు పవర్ఫుల్గా ఉండేవారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మాలలు పెద్ద నాయకులు చాలామంది ఉండేవారు. ఎందుకంటే రాజకీయంగా ఎప్పటి నుంచో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన మాలలు రాజకీయ చైతన్యం గలవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నతోద్యోగాల్లో చాలామంది మాల కులానికి చెందినవారు ఉండేవారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలో వారు సహజంగానే దీన్ని వ్యతిరేకించారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ రోజున మొత్తం ఎస్సీలందరూ ఒకటే వర్గం, వీళ్ళని ఉద్దేశపూర్వకంగా విడదీస్తున్నారు. ఈ విధంగా ఏబిసిడి కేటగరైజ్ చేసి ఎవరు రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వడం అంటే దళితుల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీయడమే. ఇది ఉద్దేశపూర్వకంగా పొలిటికల్గా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇందులో రాజకీయం కూడా ఉందని చెప్పాను. ఎందుకంటే మాల నాయకులు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కాబట్టి ఆ రకంగా కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చీల్చి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు అనేటువంటి విమర్శలు బాగా చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో మందకృష్ణ మాదిగ పెట్టినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది చంద్రబాబు నాయుడు క్రియేషనే అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. దాని మీద అప్పట్లో ప్రముఖ పొలిటికల్ కామెంటేటర్, అలాగే పౌర హక్కుల నేత, తెలుగుదేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది మేధావులు, నిజమైన మేధావులు అని చెప్పుకోదగ్గ వ్యక్తి బాలగోపాల్. ఆయన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ఆనాడు ఒక వ్యాసం రాశాడు దీని మీద. రాస్తూ ఇది న్యాయం కాదు, చంద్రబాబు నాయుడిని చాలా విమర్శించవచ్చు, కానీ ఆయన ఈ వర్గీకరణ నిర్ణయం తీసుకోవడాన్ని కూడా ఈ విధంగా ముద్ర వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రాశాడు ఆనాడు. అయితే మాలలు చాలామంది దీన్ని వ్యతిరేకించడమే కాకుండా కోర్టు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళితే అప్పుడు హైకోర్టు ఈ వర్గీకరణ చెల్లదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, రాష్ట్రాలకు ఇలా చేసేటువంటి అధికారం లేదు, ఓన్లీ పార్లమెంట్లో మాత్రమే చేయాలి అంటూ ఒక తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఇంకా చాలా విధి విధానాలకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. అప్పుడు ఏం చేయాలో తోచలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు ఈ కేసుని. అప్పీల్ చేసి మరొక కమిషన్ వేశాడు. ఈ కమిషన్ని హైకోర్టు చెప్పినటువంటి విధి విధానాల ప్రకారం ఈసారి నిర్ణయం తీసుకుందాము అని కూడా చెప్పాడు. అయితే ఆ కమిషన్ వారు ఏమన్నారంటే, సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఈ అంశంలోకి నేను మళ్ళీ వెళ్ళడం బాగుండదంటే, అప్పుడు ఆయన సుప్రీంకోర్టులో ఉన్న కేసుని విత్డ్రా చేసి ఇక్కడ ఈ కమిషన్ చేత మళ్ళీ అంతకుముందు హైకోర్టు ఏమని చెప్పిందో ఆ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రకారం నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళని కన్సల్ట్ చేసి చేయాలి అని చెప్పింది అంతకుముందు హైకోర్టు. ఆ ప్రకారం ఆ లెక్కలన్నీ తీసి ఆ విధి విధానాలన్నింటినీ కూడా అమలు చేసి ఈసారి జియో కాకుండా లెజిస్లేటివ్ రూట్లో వెళ్ళి ఒక ఆర్డినెన్స్ విడుదల చేశారు. ఆర్డినెన్స్ అంటే చట్టం చేయడానికి ఇంకా అవకాశం లేదు, అసెంబ్లీ మరి హాజరులో లేదనుకోండి, అప్పుడు ప్రభుత్వం అత్యవసరంగా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఒక ఆర్డినెన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఆర్డినెన్స్ని ఆయన రిలీజ్ చేస్తే అది గవర్నర్ యొక్క ఆమోదం ఉండాలి దానికి. అయితే అప్పుడు గవర్నర్ రంగరాజన్ గారు, పూర్వపు ఆర్బీఐ గవర్నర్, ఆయన దానికి వెంటనే ఆమోద ముద్ర వేయకుండా రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారు కేంద్రానికి. అది రాష్ట్రపతి దగ్గర దాదాపు ఏడాది పాటు ఎటువంటి నిర్ణయం వెలువడకుండానే ఉన్నది. సహజంగానే ఆ సమయంలో అందరూ మళ్ళీ
అసంతృప్తికి గురయ్యారు. ఎస్పెషల్లీ ఈ మాదిగ పోరాట సమితి నాయకులు కానివ్వండి, మాదిగలు ఇన్ జనరల్ కానివ్వండి, అలాగే పౌర హక్కుల సంఘాలు, వీళ్ళంతా ఎవరైతే ఈ వర్గీకరణ ఉండాలి అని చెప్పి ఆనాడు మాట్లాడారో వాళ్ళంతా కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇది ఇక జరగదు ఇప్పట్లో అని చెప్పి అనుకున్నారు. అయితే అనుకోకుండా ఏడాది తర్వాత రాష్ట్రపతి నుంచి ఆమోద ముద్ర పొందుతూ ఆర్డినెన్స్ వచ్చింది తిరిగి రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 99లో జరిగింది ఇది. అప్పుడు మళ్ళీ ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే ఆర్డినెన్స్ అనేది 6 నెలల పాటే దానికి లైఫ్ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. కానీ అసలు ఆమోద ముద్రే పొందలేదు కాబట్టి 6 నెలలు కూడా దాటిపోయింది. దానివల్ల ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే కొత్తగా మళ్ళీ చట్టాన్నే చేశారు. ఆర్డినెన్స్ కాకుండా అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టి వర్గీకరణకు సంబంధించి చట్టం చేశారు. ఇది 2000 సంవత్సరంలో జరిగింది. అంటే ఖచ్చితంగా 24 ఏళ్ల క్రితం అన్నమాట. దీన్ని చట్టం చేశారు. చట్టం చేసిన 2000 సంవత్సరం నుంచి 2004 వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయా వర్గాలకు ఆయా రిజర్వేషన్లు, మాదిగ ఉపకులాలు 7%, మాల ఉపకులాలు 6%, ఆ విధంగా రిజర్వేషన్లు అమలైనవి ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాగే విద్యా సంస్థల్లో. ఈ 4 ఏళ్ల పాటు 2000 నుంచి 2004 వరకు మాదిగలు ఇతర ఉపకులాలన్నీ కూడా ఈ వర్గీకరణ యొక్క లాభాలు పొందినాయి. చాలామంది మాదిగలు ఇతర ఉపకులాల పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు రావడం ఇట్లాంటివి చాలా జరిగినాయి అప్పట్లో. ఎందుకంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు. అయితే ఈలోగా మళ్ళీ మరికొందరు మాల మహానాడు ఇతరులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు దీని మీద. అది యాక్చువల్గా ముందు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు దానికి ఆమోదముద్ర వేసింది. అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు 2004 సంవత్సరంలో కొట్టివేసింది. ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆ కేసు. అది చాలా చారిత్రాత్మకమైన కేసు అది. ఆ కేసులో వర్గీకరణ చేయటం చెల్లదు, రాష్ట్రాలకు ఈ అధికారం లేదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఇది చేయాలంటే పార్లమెంటు చేయాలి, రాష్ట్రపతి మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పారు అన్నాడు. దాంతో వ్యవహారం అంతా మళ్ళీ మొదటికి వచ్చిందనమాట. అదే టైంలో పంజాబ్లో కూడా ఒక చట్టం చేశారు. ఇదే విధమైన చట్టం. అక్కడ ఉన్నటువంటి కులాలకు సంబంధించి వర్గీకరణ చేస్తూ ఒక చట్టం చేస్తే అక్కడ కోర్టు కొట్టివేసింది. కొట్టివేసినప్పుడు వాళ్ళు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దానిని ఉదహరించారు. వారు చెప్పారు కాబట్టి, ఎపెక్స్ కోర్టు చెప్పింది కాబట్టి ఇది చెల్లదు అని. దాని మీద మళ్ళీ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో అప్పుడు ఏం చేశారంటే గతంలో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో 5 సభ్యుల ధర్మాసనం ఆ తీర్పు ఇచ్చింది. అందువల్ల దీనిని ఫైనల్గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది రాజ్యాంగబద్ధమా కాదా వర్గీకరణ అనేది తీసుకోవాలంటే రాజ్యాంగ ధర్మాసనం ఉండాలి. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో కూడా 5 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే గతంలో 5 సభ్యులు ఉన్నటువంటి బెంచే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో తీర్పిచ్చింది కాబట్టి. సో అప్పుడు సుప్రీంకోర్టు 7 సభ్యులతోటి కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని వేసింది. ఇది అప్పటి నుంచి అంటే దాదాపు 2004 నుంచి నడుస్తూనే ఉంది ఈ కేసు. అందులో ఈ పంజాబ్ రాష్ట్రం చేసినటువంటి వర్గీకరణ చట్టం, దాంతోపాటు ఈ ఏపీ మిగతా రాష్ట్రాలు చేసినటువంటి చట్టాలు, తమిళనాడులో కూడా ఒకటి చేశారు. అప్పుడు మనం అరుంధతీయులు అంటాం, వాళ్ళు అరుంధతియార్ అంటారు. ఆ కులానికి ప్రత్యేకంగా మరి కొంత రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళు వర్గీకరణ లాంటివి చేశారు తమిళనాడులో కూడా. సో వీటన్నిటినీ కలిపి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. ఇన్నాళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇప్పటికీ దాని మీద తీర్పు వెలువడింది నిన్న. ఈ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పింది, వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమే. ఎస్సీ కులాలుంటే ఆ కులాలను వర్గీకరించి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 15% కావచ్చు, మరొకటి కావచ్చు, రాష్ట్రాలను బట్టి ఆ రిజర్వేషన్ ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణలో ఎస్సీలకి 10% రిజర్వేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో 15% రిజర్వేషన్ ఉంది. సో ఆయా రాష్ట్రాల్లో ఉండే రిజర్వేషన్ని దాన్ని మళ్ళీ సబ్ క్లాసిఫై చేసి ఆయా వర్గాలకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, చేసేటువంటి అధికారం ఆయా రాష్ట్రాలకు ఉన్నది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ ఏమీ అవసరం లేదు అని చెప్పారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అంటే ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు చేశాడో 1997లో అది దాదాపు 25 ఏళ్ల తర్వాత వాస్తవ రూపం దాల్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మాలలు బలమైన వర్గం సమాజంలో, ముఖ్యంగా దళితుల్లో ఒక రకంగా అగ్రకులం అని చెప్పొచ్చు. ప్రభుత్వంలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి,
లేకపోతే రాజకీయ రంగంలో కానివ్వండి అప్పటికే బాగా రాణిస్తున్నారు. వాళ్ళని కాదని చెప్పి ఏదైనా నిర్ణయం తీసుకోవటం అనేది రాజకీయంగా ఎవరికైనా కూడా మంచిది కాదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకొని నిలబడ్డాడు. నిలబడినందుకు తర్వాత ఆయన ఎన్ని పనులు చేశాడో చెప్పాను నేను. మొదట జీవో ఇచ్చాడు, దాన్ని హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ ఇంకో కమిషన్ వేసి మళ్ళీ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వారి సలహా సంప్రదింపులతోటి దాన్ని కొత్త చట్టం చేశాడు, ఆర్డినెన్స్ చేశాడు. ఆర్డినెన్స్కి మరి గవర్నర్కి పంపిస్తే అది రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందకపోతే దానికోసం ఏం చేయాలని చాలా మరి న్యాయ నిపుణులతో చర్చించారు. ఆ తర్వాత ఆమోదం వచ్చినా కూడా అది అమలు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు మళ్ళీ కొత్తగా చట్టమే చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణకు సంబంధించి ఒక కమిట్మెంట్తో వ్యవహరించాడు, అందులో సందేహం లేదు. కానీ ఆనాడు మాలవర్గీయులే కాదు, ఈవెన్ మందకృష్ణ మాదిక్ కూడా చంద్రబాబు నాయుడు ఒక దశలో బాగా విమర్శించాడు. అంటే అప్పుడు కూడా వాజ్పేయి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఈయన ఇక్కడ రకరకాల చట్టాలు చేసి ఏవో చేస్తున్నాడు, అక్కడేమో అమలు కావడం లేదు, ఆయనకు పలుకుబడి ఉంది కాబట్టి వాజ్పేయి ప్రభుత్వంలో అక్కడే అసలు పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా, ఇట్లా విమర్శించేవాడు. సో ఆ రకంగా రెండు రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు ఆనాడు నష్టపోయినా ఓవరాల్గా ఏంటంటే మాదిగలు ఇతర ఉపకులాలు చంద్రబాబు నాయుడు మిగతా వర్గాలకి లబ్ధి చేకూర్చడానికి లేక వాళ్ళకి సోషల్ జస్టిస్ అనేది జరగడానికి కొంత ప్రయత్నించాడు, ఆ కమిట్మెంట్తో వ్యవహరించాడు, అందుకోసం చాలా చాలా చేశాడు అనేటువంటి కృతజ్ఞతా భావం ఉండటం వల్ల అప్పటికీ ఇప్పటికీ కూడా రాజకీయంగా చూసినప్పుడు మాదిగ ఉపకులాల వారు చంద్రబాబు నాయుడిని అభిమానించారు అప్పటికి ఇప్పటికీ, అది కూడా వాస్తవం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ మరి 2024లో ఏపీలో వచ్చిన గవర్నమెంట్లో చాలామంది మాదిగ కులానికి చెందినటువంటి నాయకులు ముఖ్యమైనటువంటి పాత్రలు పోషిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో. గవర్నమెంట్లో కూడా వంగలపూడి అనిత అదే వర్గానికి చెందినవారు, ఆవిడికి హోంమంత్రి ఇవ్వడం వెనక కూడా ఈ మొత్తం రాజకీయ నేపథ్యం ఉన్నది, అది అర్థం చేసుకోవాల్సింది. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన విషయం తెలుసు. వర్గీకరణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు ఆనాడు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డికి. అందువల్ల దీని నుంచి తప్పించుకోవడానికి ఉషా మెహ్రా కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ వేశారు. ఆవిడ ఏమని రిపోర్ట్ ఇచ్చారంటే దీనికి రాజ్యాంగాన్ని సవరించాలి, అప్పుడే సాధ్యమవుతుంది అని చెప్పి ఇచ్చారు. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించండి, మీరు సవరించి ఈ విధంగా వర్గీకరణ చేయండి అని చెప్పి ఒక తీర్మానాన్ని పాస్ చేసి రాజశేఖర రెడ్డి గారు కేంద్రానికి పంపించి చేతులు దులిపేసుకున్నారు. అంతటితోటి అది సమాప్తం అయిపోయింది ఆ ఇష్యూ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని జరిగినాయి. 2014 నుంచి 2019లో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మాదిగలు ఆయన్ని అడిగారు, మీరు వర్గీకరణకు మద్దతు ఇవ్వండి అని. ఆయన చాలా సుస్పష్టంగా మేము దీనికి వ్యతిరేకము అని చెప్పాడు వాళ్ళకి, మేము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వలేము. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒకనాడు సందర్భం లేకపోయినా కూడా ఈ విషయాన్ని లేవనెత్తి ఈ చంద్రబాబు నాయుడు చూడండి జరగని పనులన్నీ కావాలని మభ్యపెట్టడానికి చేస్తాడు, వర్గీకరణ చేశాడు అప్పుడెప్పుడో చేసి ఈ ఎస్సీ కులాలని మభ్యపెట్టాడు, మోసపుచ్చాడు, అది ఎప్పటికీ జరగదు, జరిగేటువంటి అవకాశమే లేదు, కానీ అదేదో చేస్తున్నట్టుగా నటించాడు, అది ఇప్పటికీ జరగలేదు, ఎప్పటికీ జరగదు అని అసెంబ్లీలో మొన్న 2019-24 మధ్యకాలంలో ఒకరోజు అన్నాడు. కానీ ఇవాళ అది వాస్తవ రూపం దాల్చింది. సుప్రీంకోర్టు తీర్పుతోటి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎస్సీలలో వర్గీకరణ చేయవచ్చు, ఎస్టీల్లో కూడా వర్గీకరణ చేయవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో దీని యొక్క ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉండబోతోంది. ఎందుకంటే ఆయా వర్గాలకు సంబంధించినంత వరకు కనీసం సామాజిక న్యాయం జరుగుతుంది. ఏదో ఒక వర్గమే లేక ఒక కులమే ఆ ఎస్సీల్లో పూర్తి బెనిఫిట్స్ పొందకుండా ఈ విధంగా వర్గీకరణ చేయడం వల్ల, స్పెసిఫిక్గా వారికి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మిగతా కులాలు కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, చేసినటువంటి ఆ చట్టం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సామాజిక న్యాయానికి దోహదపడుతుంది. అది ఇక్కడ మెయిన్ పాయింట్. అదేవిధంగా నిన్న మందకృష్ణ మాదిక్ కూడా బహిరంగంగానే అక్నాలెడ్జ్ చేశాడు, ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన ఆ పని వల్ల, తీసుకున్నటువంటి ఆ ఇనిషియేటివ్ వల్లనే ఈనాడు
ఇది సాకారమైంది. ఆనాడు చంద్రబాబు నాయుడు కనుక ధైర్యంగా ముందుకు వెళ్ళకపోతే అది సాధ్యమయ్యేది కాదు అని చెప్పి మందకృష్ణమాది కూడా నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఎక్నాలెడ్జ్ చేశాడు. సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని, లేకపోతే జెనోమ్ వ్యాలీ అని, హైటెక్ సిటీ అని, ఇట్లాంటివేవో కొన్ని ఉన్నాయి. అవి కాకుండా సోషల్ ఇంజనీరింగ్లో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. వాటి వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరిగింది అనేది ఈ వర్గీకరణ అంశం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది.